ప్రీయూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ సాగుపై 14వ సమాచారం. వేసవి కాలంలో ఆయిల్ పామ్ తోటల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రీయూనిక్ కంపెనీ వారి సలహాలు మరియు సూచనలు. ఆయిల్ పామ్ తోటలకు ప్రతిరోజు నీరు అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా నీటి తడులు ఇస్తూ ఉండాలి. వేసవి కాలంలో అయితే ఎండలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ తక్కువవుతోంది. దీని ప్రభావం వలన మొక్క జీవన ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి రైతులు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటిస్తూ మొక్కలను రక్షించుకోవాలి. మొక్కల పళ్ళెంలో 2 మీటర్ల వ్యాసార్థంలో పళ్ళెం మొత్తం కవర్ అయ్యే విధంగా నలుపు పాలిథిన్ షీట్ను పరచాలి. గాలికి లేచిపోకుండా చుట్టూతా మట్టి కట్ట వేయాలి. ఈ పాలిథిన్ షీట్ కింద నీటిని విడుదల చేసే డ్రిప్పర్స్ను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల నీరు ఆవిరైపోకుండా మొక్క మొదళ్లలోనే ఉంటుంది. ఈ పాలిథిన్ షీట్ మార్కెట్లో కిలోల లెక్కన దొరుకుతుంది. ప్రతి మొక్కకు సుమారు 10 రూపాయల ఖర్చుతో ఈ షీట్ను ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేస్తే నీరు ఆదా అవ్వడమే కాకుండా వేసవి కాలంలో నీటి ఎద్దడి నుండి మొక్కని రక్షించుకోవచ్చు. జనుము పంటను పళ్ళెంలో మొలకెత్తించి ఆయిల్ పామ్ మొక్కలను వేసవి ఎద్దడికి గురికాకుండా చూడవచ్చు. దీనికోసం జనప విత్తనాలను మొక్క పళ్ళెంలో చల్లి అవి పెరిగిన తరువాత కత్తిరించి బేసిన్లోనే వేయాలి. వేసవికాలంలో ఈ విధంగా చేస్తే మొక్కలను అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవచ్చు. ఇందుకోసం జనప విత్తనాలను నాటుకోవాలి. ఈ పెరిగిన మొక్కలు ఆయిల్ పామ్ మొక్క చుట్టూతా గుబురుగా ఉండి ఏప్రిల్ మే నెలల్లో ఉండే అధిక ఉష్ణోగ్రతల నుండి మొక్కలను కాపాడుతాయి. వర్షాలు పడటం మొదలైన తరువాత వీటిని కిందకంటా కోసి మొక్కల పాదులలో వేస్తే అవి కుళ్ళి మంచి ఎరువుగా తయారయి మొక్కకు కావలసిన పోషకాలను ఇస్తుంది. వేసవికాలంలో ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో గాలిలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తేమ కూడా తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో వచ్చే వేడి గాలుల మూలంగా మొక్కల ఆకుల నుండి నీరు అధికంగా బయటికి పోతుంది. కాబట్టి నీరు తగినంతగా ఇస్తూ ఉండాలి. కనీసంగా 250 నుండి 275 లీటర్ల నీటిని ప్రతి మొక్కకు ప్రతిరోజు అందించాలి. ఈ 2 నెలల్లో జీవన ప్రక్రియ వేగవంతంగా ఉండదు కాబట్టి ఎరువులను వేయకపోవడమే మంచిది. ఒకవేళ వేసినా మొక్క గ్రహించలేకపోవచ్చు కూడా. వేసవికాలంలో వచ్చే ఈదురుగాలులు మరియు వడగళ్ల వర్షాల మూలంగా మొక్కలు ఒరిగి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం మొక్కల మొదళ్లలో మట్టి వేసి గట్టిగా నొక్కాలి. నీరు మొక్క మొదలు నుంచి దూరంగా పడేటట్లుగా చూడాలి. మొక్క స్థిరపడే వరకు ఒక కర్రను పాతి దానికి కట్టి ఉంచాలి. వేసవికాలంలో రైతులకు విశ్రాంతి సమయం ఎక్కువగా ఉంటోంది. కాబట్టి చెదలు, ఎలుకల నిర్మూలన ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. చెదల నిర్మూలన కోసం ముందుగా చెదల పుట్టలను గుర్తించాలి. పుట్ట మీద ఉండే చిమ్నీ గుండా 50 నుండి 100 గ్రాముల 4-8-10G గుళికలు వేసి కొద్దిగా నీరు పోయాలి. ఆ తర్వాత పుట్ట మీద ఉండే చిమ్నీ గొట్టాలను తడి మట్టితో కప్పివేయాలి. దీనివలన గుళికల నుండి వచ్చే విషవాయువు బయటికి పోకుండా నిరోధించబడుతుంది. విషవాయువు చెదల పుట్ట అంతా వ్యాపించి పుట్టలోని చెదలను చంపేస్తుంది. ఈ విధంగా ప్రతి వేసవికాలంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే చెదలను సమూలంగా నిర్మూలించుకోవచ్చు. గుళికలకు బదులుగా ఫోఫెన్ టాబ్లెట్స్ వాడినా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి పుట్టకు 1 నుండి 2 టాబ్లెట్స్ సరిపోతాయి. అదేవిధంగా ఎలుకల నిర్మూలనకు కూడా ఇది సరైన సమయం. జింక్ ఫాస్ఫైడ్, ఎరతో పాటుగా వార్ఫరిన్ టాబ్లెట్స్ను కూడా ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టాలి. వీటితో పాటుగా మిగతా చర్యలైన బోనులను ఉపయోగించడం, ఎలుకల బొరియలలో పొగబెట్టడం ఇలాంటి పద్ధతులను పాటించి ఎలుకలను నిర్మూలించాలి. అయితే ఈ పద్ధతులన్నీ సామూహికంగా చేపడితే మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా రైతులు ఈ వేసవికాలంలోనే ఇళ్లలో ఉండే పెంటపోగులను పొలాలకు తరలించి చెట్ల మొదళ్లలో వేస్తారు. అయితే
ఆయిల్ ఫామ్ మొక్కకు పచ్చిగా ఉన్న పెంటపోగును వేయకూడదు. దీనిలో ఉండే నల్లకొమ్ము పురుగులు మొక్కలను ఆశించి నష్టం కలిగిస్తాయి. కాబట్టి బాగా కుళ్ళిన పశువుల ఎరువునే వేయాలి. ఈ పద్ధతులు పాటిస్తే మొక్కలు వేసవి ఎద్దడిని తట్టుకొనడమే కాకుండా రాబోయే రోజుల్లో బలంగా పెరగడానికి దోహదపడతాయి. మరిన్ని వివరాల కోసం ఉద్యాన శాఖ వారిని ఇంకా ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించవచ్చు.